అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన రవితేజ అభిమానులకి అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఇది నా సినిమా ఫంక్షన్లా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం బాబీ ప్లీజ్, నేను కొంచెం బాగా మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ బాబీ, ఒక రవితేజ గురించి చాలా మాట్లాడాలి దాని గురించి. ఎందుకు నా సినిమాలాగా ఫీల్ అవుతున్నానంటే, నాకు చాలా తక్కువ టైంలో బాబీ నాకు సొంత తమ్ముళ్ళలాగా ఫీల్ అయిపోయాడు. నాకు అల్లుడు సీను కథ నాకు ఇచ్చి ఆ సినిమా హిట్కి ఒక ప్రధాన కారణం అయ్యాడు. అంతేకాకుండా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. కోరుకోవట్లా, అవుతుంది. ఈ సినిమా హిట్ అవ్వాలని నేను అలా కాదు, ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్తున్నాను నేను కాన్ఫిడెంట్గా. ఎందుకంటే ప్రేక్షకులకి చాలా దగ్గరగా బాబీ ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయి తెలుగు డైరెక్టర్స్లో చాలా ప్రామిసింగ్ పెద్ద డైరెక్టర్ అవుతాడు బాబీ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. బాబీ, థ్యాంక్ యూ. సభాముఖంగా ఒక మంచి కథ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక రవితేజ గురించి మాట్లాడతాను. నా బావ రవితేజ, నేను రవితేజ బావ అని పిలుచుకుంటాం. నా చాలా కథలకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, పాడుతా తీయగా అనే సినిమాకి నేను పనిచేస్తున్నప్పుడు నా చాలా కథలకి మొదటి ప్రేక్షకుడు రవితేజ. ఒక అసిస్టెంట్ డైరెక్టర్లో ఏమాత్రం ఒక చిన్న స్పార్క్ కనిపించిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ని దగ్గర తీసుకుని ఆ అసిస్టెంట్ డైరెక్టర్తో టైం పాస్ చేస్తూ తను చెప్పే ప్రతి కథ వింటూ, ఆల్మోస్ట్ నాకు 4 కథలకి రవియే హీరో. బిగినింగ్ ప్రతి కథని రవితేజ ఊహించుకుంటాం. నేను కథ చెప్పడం రామోజీ ఫిలిం సిటీలో నేను సురేందర్ రెడ్డి ఇద్దరం. నేను కృష్ణ అనే ఒక సూపర్ సినిమా నేను తీసా, కిక్ అనే సూపర్ సినిమా సురేందర్ రెడ్డి తీశాడు. నాకు తెలిసి అసిస్టెంట్ డైరెక్టర్లో మేమిద్దరం చాలా సన్నిహితంగా రవితేజకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. అలాగే బాబీని టాలెంట్ను కూడా బలుపు సినిమా అప్పుడు బాబీని అబ్జర్వ్ చేశాడు. తను చెప్పిన కథ విన్నాడు. ఒక మంచి అబ్బాయికి, ఒక మంచి టాలెంటెడ్ పర్సన్కి ఛాన్స్ ఇచ్చినందుకు రవితేజకి నేను సభాముఖం కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. పాటలు ఆల్రెడీ నేను విన్నా. తమన్ దగ్గర నుంచి రాగానే బాబీ నాకు ఒక 3 పాటలు వినిపించాడు. చాలా బాగా చేశాడు తమన్ కంగ్రాట్స్. అలాగే మొదటిసారి రాక్లైన్ వెంకటేష్ గారు ఇక్కడికి వచ్చి ఈ సినిమాని, ప్రెస్టీజియస్ సినిమాని తీస్తున్నందుకు ఆయనకి ఒక మంచి సక్సెస్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది సార్. కంగ్రాచులేషన్స్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అన్సిక, రజీనా, మిగతా నటీనటులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.